నిమిషం ఆగండి కన్నబాబు గారు, రామనాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఒక్కసారి శ్రీధర్ గారికి అవకాశం కల్పిద్దాం. శ్రీధర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, లాస్ట్ 3-4 డేస్ గా జరుగుతున్న పరిణామాలు నాకైతే ఆంధ్రప్రదేశ్ కు మంచివని అనిపించట్లే. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులకి ఇటువంటి ఇన్సిడెంట్స్ విఘాతం కలిగిస్తాయి ఒకటి. రెండవది మళ్ళీ కులాల కుంపట్లు రాజేయడం, అది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటా. సో ఎట్లా చూస్తారు? వైఎస్ఆర్సీపీ కేంద్రంలో అక్కడ ఇవాళ రాజ్యసభలో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. హోంమంత్రి కూడా కంప్లైంట్ చేస్తామంటారు ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి వాతావరణం గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి ఇది మనం స్వాగతించాల్సినటువంటి విషయం కాదు సార్. ఇది తప్పనిసరిగా పార్టీలు ఇంటర్నల్ గా చెక్ చేసుకోవాలి, పార్టీ హైకమాండ్స్. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని అంత మాట్లాడడం అనేది ఖండించాల్సినటువంటి విషయం. అందరం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. మరి ఈ రకంగా మనం ఇంటర్నల్ గా కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని పొద్దున్న లేచిన నుంచి రోడ్లోకి వెళ్ళేసి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటుంటే, ఒకవైపు భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశం వికసిత భారత్ కావాలని చెప్పేసి అనేక రకాలైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే డేటా సెంటర్స్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ లో కూడా మనకు రేర్ అర్త్ మెటల్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటన్నిటి ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి వీటి కొంచెం సమయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ కూడా మెచ్యూర్డ్ లీడర్స్, అందరూ టైం టెస్టెడ్ లీడర్స్, పబ్లిక్ లో రెగ్యులర్ గా పబ్లిక్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్స్. వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ వెనుకున్నటువంటి అనుచరులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ప్రజలకు ఏం సందేశం పొందుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ రెండు పార్టీలు, మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాల్సిన మంచిగా చెప్పారు. ఎస్, కన్నబాబు కూడా ఒప్పుకున్నారు రెండు పార్టీలు తప్పు ఉందని ఆయన కూడా ఒప్పుకున్నారు. మీరు కూడా కూటమిలో ఉన్నప్పటికీ రెండు పార్టీలకు చెప్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది గొడవలు, విధ్వంసాలు కాదు, శాంతి. అవును సార్. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతాం సార్. రోజు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యక్తిగత కారణాలు చూపిస్తూ దాన్ని దూషించడము, వ్యక్తిని మధ్యలో తీసుకొచ్చి దాన్ని దూషించడము, ఏ డెసిషన్ కూడా ఇంప్లిమెంటేషన్ కావడం లేదు గ్రౌండ్ లెవెల్. ప్రతిదీ అభివృద్ధికి ఆటంకంగా మారిపోతుంది. మొన్న గూగుల్ డేటా సెంటర్ విషయంకి వస్తే, గూగుల్ డేటా సెంటర్ అది ఇంటర్నేషనల్ ఏఐ డేటా సెంటర్ హబ్ గా, ఇంటర్నేషనల్ ఏఐ హబ్ గా జంక్షన్ గా మారిపోయేటువంటి విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేసేసి దాని మీద కూడా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. మేము ముందు తెచ్చామంటే మేము ముందు తెచ్చాము, మీరు అటువంటి పనులు చేశారు, మేము ఇటువంటి పనులు చేసామని చెప్పేసి. మరి చివరిలో అది ఒక పాజిటివ్ థింగ్ అని అర్థమైన తర్వాత మళ్ళీ క్రెడిట్ కోసం పోటీ పడ్డారు. మేము బాగా చేసాము, మేము ముందుగానే ఆలోచించామని చెప్పేసి. అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క శ్రేయస్సును, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ప్రధానమైనటువంటి అజెండాగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. ముఖ్యంగా బలమైనటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీలు, వైసీపీ పార్టీలు ఇద్దరు కూడా వాళ్ళకి డెఫినెట్ గా దే ఆర్ స్ట్రాంగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా ఆలోచన చేసి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేకపోతే తప్పనిసరిగా పబ్లిక్ లో ఇప్పటికే కొంత మేర న్యూట్రల్ గా ఉన్నటువంటి జనాలు దీన్ని హర్షించడం లేదు, దీన్ని గమనించి తీరాలి. ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వ్యూవర్షిప్ పెరగొచ్చు, మీరు తిట్టుకుంటే చాలా మంది లక్షల మంది చూస్తుండొచ్చు గాక. మీ వాయిస్ కట్ అవుతుంది శ్రీధర్ గారు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఎస్, కన్నబాబు గారు చెప్పండి సార్. కన్నబాబు గారు, సో ఒకటి ఇప్పుడు మీరు అన్న రెండు పార్టీలు కూడా తప్పు ఉందని, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ మీ నేతల నుంచి ఎవరైనా మీరు ఒకటి నేను అడ్మిట్ అయ్యానంటే నేనే కాదు, పొరపాటు చేశానని నేను అంబటి రాంబాబు గారే చెప్పారు, పొరపాటుగా మాట్లాడానని. అవును, రెండు వైపులా అంటే ఇప్పుడు పొరపాటు అంటే అడ్మిట్ అవ్వడం అన్నది చాలా మంచి విషయం. శ్రీధర్ గారైనా మీరైనా అడ్మిట్ అవ్వడం మంచిది. రెండోది టీడీపీ నుంచి రామానాయుడు గారు కూడా ఎస్ మా వాళ్ళు అలా దాడులు చేయకుండా ఉండాల్సిందని అడ్మిట్ అయితే ఇంకా హర్షిస్తారు పబ్లిక్. నేను చెప్పేది ఏంటంటే సార్, ఒకటి ఓకే ఆయన తిట్టారు, ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ ఏ చట్టంలో రాస్తుంది ఇల్లు తగలబెట్టమని? ఏ చట్టంలో కార్లు తగలబెట్టమని రాస్తుంది? నిన్న మొన్న ఇల్లు తగలబెట్టారు. నేను దానికి అడుగుతాను సార్, మీరు చట్టాలు చెప్పినప్పుడు గతాలు గుర్తు రాకపోతే బాధ అనిపిస్తుంది. నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఇది కాదు, మేము ఎంకరేజ్ చేయట్లేదు సార్. ఇది విషయాన్ని గతం మీరు గుర్తు రావట్లేదని అడుగుతున్నాను, ఖండించారని అడుగుతున్నాను. ఖండించుకున్నా ఆ రోజు ఖండించుకున్నా
మళ్ళీ పొద్దంటే భరత్ గారు సరే, సార్, మీరు 14 నుంచి ఇప్పుడు మీరు ఆయన 16 మాట్లాడినప్పుడు వచ్చారు. ఒక్క నిమిషం రామానాయుడు గారు ఒక్క నిమిషం. కన్నబాబు గారు కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదు మీరు ఆగిపోమంటే నేను ఆగిపోతాను. కన్నబాబు గారు కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఆయన వాయిస్ వెళ్ళేస్తారని నా వాయిస్ నేను అప్పుడు కూడా చెప్పాను, అప్పుడు కూడా చెప్పాను కన్నబాబు గారు మీరు కూడా అడ్డు వచ్చి ఆయన వాయిస్ అడ్డు అప్పుడు మీరు కాదండి, ఈ రెండు పార్టీలను పిలిస్తే ఎవడ వాయిస్ అలా చెప్పాలని ట్రై చేస్తాం. రామ్ నాయుడు గారు చేస్తాను, నేనైనా అదే చేస్తాను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను మాట్లాడిందా నన్ను మాట్లాడమనండి, నో ప్రాబ్లం. లేదు నన్ను మాట్లాడతానంటే అయిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు. లేదు మీరు చెప్పండి, చెప్పిన తర్వాత రామానాయుడు గారికి అవకాశం కాదు. నేను జెన్యున్ గానే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే జెన్యున్ గా మాట్లాడతాను అనుకో. నేను అడ్మిట్ అయ్యాను, రెండు పొరపాట్లు జరిగి ఉండదు అని చెప్పాను నేను. ఇప్పుడు మీకు ఒకటండి, ఇది ఎక్కడ మొదలైంది అని తవ్వుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్ళాలి, మనం వెనక్కి వెళ్ళాలి, చాలా దూరం నుంచి వెనకాల నుంచి రావాలి. సరే, ఇప్పుడు 2014-12 మధ్య కానీ 19-24 మధ్య కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, మాటలు, నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ సభ్యుల్ని చేసినంత వ్యక్తిత్వ హననం ఈ దేశంలో ఏ నాయకుడికి జరగకూడదు. అంత దుర్మార్గంగా చేశారు. అయినప్పటికీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వచ్చింది, అధికారం వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడన్నా కని విని ఎరిగారా సార్? ఒక పుస్తకంలో పేర్లు రాసుకున్నాను, మేము వచ్చిన తర్వాత వీడి మీద కేసులు పెడతాం, వీడిని కావజత కొడతాం, వీడిని రోడ్డు మీద తగ్గిస్తాం. ఇప్పుడు జగన్ కూడా అంటారు కదా, మేము కూడా రాసుకుంటాం డిజిటల్ డైరీ. కాదు, కంట్రాయర్ మీద నడిపిస్తాను, ఈయన రోడ్డు మీద తన్నిస్తాను, ఈ పుస్తకంలో పేర్లు రాసుకున్నానని ఏ నాయకుడన్నా ఎన్నికల ప్రచారం చేయడం మీరు దేశంలో ఎక్కడ చూస్తే మరి అంత తప్పులు చేశారు. కొడాలి నాని మాట్లాడిన మాటలు అసెంబ్లీలో, అంటే కొడాలి నాని గారు మాట్లాడిందే గుర్తు వస్తుంది కానీ జగన్ గారిని మాట్లాడిన అవతల మాట్లాడి గుర్తురావా? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన రోజే వల్లభనేని వంశీని కొడాలి నానిని జగన్ కంట్రోల్ చేసుంటే, నేను చెప్తున్నా గ్యారంటీగా జగన్ కంట్రోల్ చేసుంటే మీలాంటి వాళ్ళు చాలా మంది గెలిచేవాళ్ళు. కనిపిస్తోంది సార్, మెజారిటీ మీడియా వన్ సైడ్ గా ఉంది కాబట్టి ఒకళ్ళు మాట్లాడిన తప్పు ఇంకోటి మాట్లాడిందేమో ఒప్పులాగా. బోస్ డీకే అని మాట్లాడిన రోజు నిన్ననే ఖండించాం. పట్టాభి మాట్లాడింది 100% తప్పు, దానికి మీరు అదే చెప్తున్నారు కదా. పట్టాభి మాట్లాడింది 200% తప్పు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఖండించున్నా అన్న వెంటనే మీరు బయటకు వచ్చి తప్పు మాట్లాడాడని ఎవరు చెప్పారు? మీరు వెంటనే వినండి, మీరు వెంటనే వచ్చి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వెలగొట్టారు, చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు. అవకాశం ఇవ్వలే కదా? కాదండి, ఇప్పుడు మీకు ఎంతసేపు మెజారిటీ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినవి. మేమైతే మాకు జీ అన్నది జాతీయ మీడియా. మాకు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి స్టేక్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో మేము ఎల్లో మీడియా కాదు, బ్లూ మీడియా కాదు, ఏ మీడియా కాదు. నేను మీ గురించి మాట్లాడలేదు. ఎవరైతే వన్ సైడ్ గా ఉన్నారో ఆ మీడియా మేబీ యూఆర్ కరెక్ట్ ఆ విషయంలో, అది కావచ్చు. బట్ ఆ విధంగా ఆ వర్డ్ బోస్ డీకే అని యూజ్ చేయడం తప్పే. తగలబెడితే తప్పేం లేదని రాసే మీడియా ఉన్న దేశంలో, రాష్ట్రంలో మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అంటే కన్నబాబు గారు, ఇప్పుడు పార్టీ నేతలు లైన్ దాటుతున్న పార్టీ అగ్రనేతలు కూడా సరిగ్గా స్పందించట్లేదు, కంట్రోల్ చేయట్లేదు అనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. పార్టీ చీఫ్లు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, వైసీపీ కానీ టీడీపీ కానీ? అది కాదండి, అధికారంలో ఉన్న వాళ్ళు శాంతి భద్రతలను కాపాడడం అనేది వాళ్ళ ప్రాథమిక బాధ్యత. ఒక ముఖ్యమంత్రి ఒక దగ్గర అల్లర్లు జరుగుతుంటే గుంటూరులో 5 గంటల సేపు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చి బూతులు అంబటి రామారావు తిడుతూ మహిళలు వీడియోలు కావాలంటే మీరు ఫస్ట్ చూడండి. 5 గంటల సేపు వాళ్ళు నిలవరించకుండా ఆఫీస్ తగలబెట్టి కారులు తగలబెట్టే వరకు, అది కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా రాత్రి 12 గంటల వరకు విధ్వంసం సృష్టిస్తే కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారంటే ఎవరి తప్ప? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి లోపం అంటే చెప్పండి మీరు. ఆ తప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటే చెప్పండి, ఒప్పుకుంటాం. ఏం చేస్తాం మరి? ఇంకా అది ఆ బాధ్యత ప్రభుత్వానికి కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కాదు అని అంటే ఓకే, ఏం చేస్తాం? అది జగన్ గారి తప్పని మీరు అంటే మేమేం చేయగలుగుతాం? జగన్ ఎందుకు నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన వెంటనే దాన్ని కనీసం ఖండించలేదు? అట్లా మాట్లాడకుండా ఇప్పటి వరకు కూడా ఖండించలేదు. నిన్న మీరే చెప్తున్నారు కాదు, మీరేం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు బోస్ గారిని ఖండించిన మీరు ఎక్కడ టైం ఇచ్చారు, మీరు దాడి చేశారు కదా అంటారు. మరి ఇది జగన్ గారికి వర్తించదా? ఇది జగన్ గారికి వర్తించదా? అదే టైం జగన్ గారికి కూడా కదా.
ఆ రోజు చంద్రబాబు ఎందుకు ఖండించలేదంటే అంత టైం మీరు ఎక్కడ ఇచ్చారంటారు. ఈ రోజు జగన్ గారు ఎందుకు ఖండించలేదని అడుగుతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కొడాలి నాని అసెంబ్లీలో కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ అన్నప్పుడు అప్పుడేం అటాక్ జరగలేదు, మరి అప్పుడేం కాదు సార్, మీరు ఇప్పుడు ఏం చెప్పారు, మాకు ఎటు తీసుకోం సైడ్ అన్నారు, మాకు తెలుసు ఆ విషయం అన్నప్పుడు. మరి ఇప్పుడు మీరు ఆ రోజు చంద్రబాబుకి టైం లేదన్నప్పుడు ఈ రోజు జగన్ గారికి టైం ఎక్కడి నుంచి వస్తుంది ఖండించడానికి? అదే నేను చెప్తున్నా, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు ఖండించలేదు. అధికారంలో సార్, అధికారంలో ఉన్న వాడి బాధ్యత ఆంధ్రప్రదేశ్ కాపాడడం. కాపాడలేకపోతే మొన్న రాత్రి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి నేను జోగి రమేష్ గారిని తగలబెట్టి ఉండే మరి కాదు. నేను ఇవాళకి అడుగుతా, తగలబెట్టడం తప్పంటే ఇవాళకైనా ఒక వేసారా? తగలబెట్టిన వాళ్ళ చేత వీడియోలు ఉన్నాయి కదా, కార్లు పగలబెట్టిన వీడియోలు ఉన్నాయి కదా. ప్రభుత్వం నడుస్తుంది గడిచింది. ఒక్క ఎఫ్ఐఆర్ నాకు మీరు ఒక్క ఎఫ్ఐఆర్. రామానాయుడు గారు చెప్పండి జవాబు. చెప్పండి రామానాయుడు గారు చెప్పండి జవాబు. మీరు అడిగిన దానికే సమాధానం లేదు కన్నబాబు గారి దగ్గర. మళ్ళీ ఎదుర్కొచ్చింది మిమ్మల్ని. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైనా అడుగుతున్నారు, కార్లో కాదండి, ఇల్లు తగలబెట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏదైనా అడుగుతున్నారు. నేను అదే అడుగుతా ఉన్నాను. చెప్పండి. మీరు ఆయనే రిలైజ్ అయ్యాడు, అలా మాట్లాడి ఉండవలసింది కాదు అంటే. ఇది గాంధీజం కాదండి. ఇప్పుడు గాంధీజం పోయింది, ఎప్పుడో గాంధీజం పోయింది. దేశంలో గాంధీజం ఎప్పుడో పోయింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అయితే వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత గాంధీ